హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నవోదయ 6వ తరగతి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఎలా ఫిల్ చేయాలి ఏంటి? దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అలాగే మీలో ఎవరైనా సరే మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాలనుకుంటే మాత్రం దానికన్నా ముందు మీరు ఒక 4 డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక చోట మనం ఈ 4 ఇమేజెస్ ఆర్ ఈ 4 డాక్యుమెంట్స్ కూడా మనం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. సో అందు గురించే అప్లికేషన్ ఫిల్ చేయడానికన్నా ముందే ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ఫిల్ చేయండి. సో ఆ 4 డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ స్టూడెంట్ కి సంబంధించిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. సెకండ్ వన్ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్. థర్డ్ వన్ పేరెంట్ యొక్క సిగ్నేచర్. ఫోర్త్ వన్ కమ్యూనిటీ సర్టిఫికేట్. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న రెండు ఒకటే. అలాగే బీసీ వాళ్ళకైతే మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అది కూడా బీసీలో ఎవరి యొక్క యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకి ఓబీసీ కింద వస్తారు. సో ఈ 4 కూడా మనం రెడీగా ఉంచుకోవాలి. అలాగే మీ పిల్లల్లో ఎవరికైనా సరే ఆధార్ కార్డ్ లేకపోతే సో ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా ఎడిషనల్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అందరికీ కాదు. సో ఏ స్టూడెంట్ కి అయితే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ డీటెయిల్స్ ఓన్లీ వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంది. సో క్లియర్ గా అర్థం ఎందుకండి. సో యాక్చువల్ గా అయితే 4 డాక్యుమెంట్స్ సరిపోతాయి. ఏంటి అవి? స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్, పేరెంట్ యొక్క సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు అప్లోడ్ చేయాలి? సో ఏ స్టూడెంట్ కి అయితే ఆధార్ కార్డు ఉండదో కేవలం వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాలి. ఇది అందరికీ కాదు. సో ఈ 4 డాక్యుమెంట్స్ రెడీగా చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏం చేయాలి? ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తే జాగ్రత్తగా వినండి. సో దానికోసం మీరు ఏదో ఒక బ్రౌజర్ తీసుకోవాలి. ఇది గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం. ఇక్కడ సింపుల్ గా మీరు నవోదయ అని టైప్ చేయండి. NAVODAY నవోదయ అని టైప్ చేయండి. అయితే ఫస్ట్ లింక్ చూడండి సార్, నవోదయ అడ్మిషన్ క్లాస్ 6 అని దీని మీద క్లిక్ చేయండి. అయితే కింద మనకి ఇంకొక లింక్ కూడా కనబడుతుంది. దాని మీద మీరు ప్రెసెంట్ క్లిక్ చేయండి. ఎందుకంటే అది మీరు ఒకవేళ క్లిక్ చేస్తే సైట్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పి వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయొద్దు. దేని మీద క్లిక్ చేయాలి? ఇక్కడ చూడండి క్లాస్ 6 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్ కార్నర్ అని కనబడుతుంది కదా, ఉంది కదా, అక్కడ ఫస్ట్ లింక్ చూడండి, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6S. మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేయాలంటే మాత్రం ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఎస్, క్లిక్ చేశాను. ఆఫ్టర్ దట్ మీరు ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ చూడాలంటే మాత్రం లెఫ్ట్ సైడ్ ఇవ్వండి. సో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూలై 31. అడ్మిట్ కార్డ్స్ డేట్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ చెప్పేశారు. ఎప్పుడు? నవంబర్ 28. టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో అప్లికేషన్ మీరు పెట్టిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే లేటు, బట్ ఇంకా లేట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మార్చ్ ఆర్ ఏప్రిల్ 2021. ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ నేను మిమ్మల్ని ఒక 4 డాక్యుమెంట్స్ రెడీగా చేసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయమన్నాను కదా. ఆ డాక్యుమెంట్స్ ఒకవేళ చెప్పిన తర్వాత మీరు ఒకవేళ మర్చిపోతే మళ్ళీ ఇక్కడ చూడండి లిస్ట్ ఉంది ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ కీప్ ద ఫాలోయింగ్ స్కాన్డ్ కాపీస్ రెడీ బిఫోర్ స్టార్ట్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఇన్ JPG ఫార్మేట్. సో 1, 2, 3, 4 ఇవి రెడీ చేసుకోండి. సో ఇక్కడ మీరు మిడిల్ కి వచ్చండి. ఎస్, ఇది ఇక్కడ మిడిల్ లో కనబడుతుందా? ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6 2027-2028 అకాడమిక్ ఇయర్. అయితే ఫస్ట్ ఏం చెప్తా అంటే ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ మ్యాండేటరీ ఎలిజిబిలిటీ కింద మనకి కొన్ని కండిషన్స్ చెప్పండి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. ఈ కండిషన్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ అయితేనే మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. సో కండిషన్స్ ఏంటో ఒకసారి చెప్తే జాగ్రత్త అండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇదిగోండి, ద క్యాండిడేట్ హెస్ నెవర్ అపియర్డ్ ఇన్ ద JNVSC ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్స్. సో ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా JNV ఎగ్జామ్ రాసి ఉండకూడదు. అంతే కదా, ఇంతకుముందు రాసి ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది? మనకి సెకండ్ అటెంప్ట్ అవుతుంది. సో JNV ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు కూడా 1 అటెంప్ట్, సింగిల్ అటెంప్ట్ మాత్రమే. ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఇయర్ లో కానీ ఎవరైనా సరే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రాయడానికి ఛాన్స్ లేదు. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, ద క్యాండిడేట్ వాస్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4 to క్లాస్ 5. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే కన్ఫర్మ్ గా ఈ ఇయర్ 4th క్లాస్ లో నుంచి 5th క్లాస్ లోకి ప్రమోట్ అయి ఉండాలి ఈ ఇయర్. నెక్స్ట్ ద క్యాండిడేట్ ఈస్ అప్లయింగ్ ఫర్ హిస్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్. సో థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే స్టూడెంట్ చదువుతున్న స్కూల్ మనకి ఉన్న లొకేషన్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఉందో సో ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కూడా మనకి రెసిడెన్స్ అదే డిస్ట్రిక్ట్ లో జాగ్రత్త. సో థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ స్టూడెంట్ ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ అంటే జిల్లా
అలాగే పేరెంట్స్ కూడా మనకి అదే జిల్లాలో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటారా, స్టూడెంట్ ఒక డిస్ట్రిక్ట్ లో చదివి స్టూడెంట్ వేరే డిస్ట్రిక్ట్ లో రెసిడెన్స్ ఉంటే ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ మనం 10 కిలోమీటర్స్ అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మనకి స్టూడెంట్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ డిస్టిక్ అలాగే పేరెంట్స్ నివాసం ఉంటున్న డిస్టిక్ రెండు వేరే వేరే డిస్టిక్లు అయితే మనకి ఎలిజిబిలిటీ ఉండేది కదా. బట్ ఈ ఏం చేశారంటే కొంచెం మాడిఫై చేశారు. ఏంటో మాడిఫై, సో వేరు వేరు డిస్టిక్లనే పర్లేదు, కానీ ఏంటది స్టూడెంట్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ దగ్గర నుండి పేరెంట్స్ ఏ డిస్టిక్ లో అయితే నివాసం ఉంటున్నారో ఆ ఇంటికి మధ్య డిస్టెన్స్ అనే దూరం అనేది మనకి 10 కిలోమీటర్స్ మాత్రమే ఉండాలి. ఈ పాయింట్ అంతా కూడా నోటిఫికేషన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో థర్డ్ పాయింట్, అలాంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఫోర్త్ కండిషన్, ద క్యాండిడేట్ ఈజ్ ఇండియన్ నేషనల్, ఓన్లీ ఇండియన్స్ మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సో ప్రాస్పెక్ట్స్ అంటే నోటిఫికేషన్ అంతా క్లియర్ గా చదువుకున్నారా అంటారు, ఎస్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఐ పొసెసెస్ ఏ వ్యాలిడ్ ఆధార్ నెంబర్, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఉండాలి. ఒకవేళ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నారు. సో ఈ 6 అన్ని కూడా మనం చదివిన తర్వాత మీరు చదవాల్సిన పని అయితే ఏమీ లేదు, జస్ట్ నేను ఫార్మాలిటీ కోసం చెప్పాను. సో నెక్స్ట్ మీరు ఒకవేళ అప్లై చేయాలంటే మాత్రం ఫస్ట్ ఇక్కడ if the candidate or parent affirm the declare the candidate is fulfilling all the above eligibility condition, సో పైన చెప్పిన కండిషన్స్ అన్ని కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ మీరు ఎస్ పెట్టండి అన్నారు. ఎస్ మనం అన్ని చదివాం, ఎలిజిబుల్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఎస్ పెడుతున్నాం. ఆఫ్టర్ దట్ డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ అంటే పేరెంట్స్ ది కాదు, స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ నెంబర్. ఎస్ ఆధార్ నెంబర్ ఉంటే మనం ఏం చేయాలి, ఎస్ అని పెట్టుకోవాలి ఆధార్ నెంబర్ ఉంటే. ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే నో అని పెట్టాలి. అప్పుడు మనం నో అని పెడితే ఏమైంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, నివాస ధృవీకరణ పత్రం అనేది మనం అప్లోడ్ చేయాలి. సో స్టూడెంట్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ అని పెడుతున్నా. ఎస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక స్టూడెంట్ కి సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. సో తర్వాత పేజ్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏంటో చూద్దాం. సో ఇక్కడ మాత్రం స్టూడెంట్ కి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎంటర్ చేసిన. ఎస్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హ్యావ్ యూ రిసీవ్డ్ ఓటీపీ నుంచి పడుగుతుంది. ఎస్ మీ మొబైల్ నెంబర్ కనుక ఓటీపీ వస్తే మాత్రం ఎస్ అని ఉంచండి, ఒకవేళ రాకపోతే నో అని పెట్టండి. అయితే ఏ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందంటే మన పిల్లలకు సంబంధించి మనం ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్తో లింక్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అయితే ఇక్కడ ఓటీపీ వచ్చిందా, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎస్ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, ఏ మొబైల్ పడితే ఆ మొబైల్ కి ఓటీపీ రాదు. మన పిల్లల యొక్క ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ తో లింక్ చేసామో ఆ మొబైల్ నెంబర్ కి మాత్రం మనకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్ లో మీకు ఏవైతే డీటెయిల్స్ కనబడుతున్నాయో ఆ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. అయితే ఇనీషియల్ గా కొన్ని డీటెయిల్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ మనం ఏదైతే ఆధార్ కార్డు ఇచ్చామో ఆ ఆధార్ కార్డుని యూస్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ గా ఫిల్ అయ్యి ఉంటాయి. సో డీటెయిల్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా మనకి ఆల్రెడీ వచ్చేస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, మనం ఇందాక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదండి, సో దాన్ని బేస్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కూడా కొన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ అడుగుతుంది, ఇదిగోండి. సో మదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి జెండర్ అడుగుతుంది. సో జెండర్ అబ్బాయిలు అయితే మాత్రం మేల్ పెట్టుకోండి, అమ్మాయిలు అయితే మాత్రం ఫీమేల్ పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఏ డీటెయిల్స్ దగ్గర మనకి రెడ్ కలర్ తో స్టార్ సింబల్ కనబడుతుందో ఆ డీటెయిల్స్ మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాలి. అలాగే ఏ డీటెయిల్స్ దగ్గర మనకి ఈ స్టార్ సింబల్ రెడ్ కలర్ స్టార్ సింబల్ ఉండదో వాటిని మనం ఆప్షనల్ అనమాట, ఫిల్ చేస్తే ఫిల్ చేయొచ్చు, లేదు అంటే లేదు. సో ఇది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఉంటే ఇది ఫిల్ చేయండి. నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది కదండి, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఈ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుతో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇందా చెప్పాను కదా. నెక్స్ట్ కేటగిరీ, సో కేటగిరీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు జనరల్ అయితే జనరల్ పెట్టండి, ఎస్సీ అయితే ఎస్సీ పెట్టండి, ఎస్టీ అయితే ఎస్టీ పెట్టండి, ఓబీసీ అయితే ఓబీసీ పెట్టండి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూసీ పెట్టండి. అయితే ఇక్కడ చూడండి స్టార్ సింబల్ లేదు. సో ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేయడం కూడా మన ఇష్టం అనమాట, ఆప్షనల్. సో నచ్చితే ఇక్కడ మీ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో జనరల్ అంటే మీకు ఈ క్యాస్ట్ కి సంబంధించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. నెక్స్ట్ డిజేబిలిటీ, సో స్టూడెంట్ కి ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆర్థోపెడిక్, విజువల్ గా, హీరింగ్ అంటే ఆర్థోపెడిక్ అంటే మీకు తెలుసు కదా, నథింగ్ బట్ బోన్స్ అంటే ఎముకలు అవి. సో విజువల్ అంటే తెలుసు కదా, కళ్ళతో చూసేదానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది. హీరింగ్ అంటే వినడం ప్రాబ్లం, అసలు ఏది లేకపోతే నన్ను పెట్టుకోవాలి. నెక్స్ట్
పర్సంటేజ్ డిజేబిలిటీ. సో ఇక్కడ మనకు ఒకవేళ డిజేబిలిటీ ఉండి ఎస్ పెడితేనే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నన్ను పెట్టుకుంటే ఇక్కడ మనం ఏది కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కర్సర్ చూసా మూవ్ అవుతుంది, అది నేను చెప్తుంది. నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ కూడా మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం ఇందాక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా, సో దాన్ని ట్రేస్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కూడా వచ్చినాయి. సో అడ్రస్, నెక్స్ట్ పిన్ కోడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చండి రెసిడెన్షియల్ స్టేట్. ఎస్. సో మీరు నివాసం ఉంటున్న స్టేట్ ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకోండి. ఇది మళ్ళీ చెప్తున్న రెసిడెన్షియల్ స్టేట్. సో మీరు ఏ స్టేట్ లో నివాసం ఉంటున్నారో ఆ స్టేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్. ఎస్. సేమ్ మళ్ళీ సో మీరు నివాసం ఉంటున్న జిల్లా పేరు అనేది వీటిలో అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ పెడితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాలన్నీ కూడా మనకు వస్తాయి ఇక్కడ. ఇదిగోండి రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్. సో వీటిలో మీ జిల్లా మళ్ళీ చెప్తున్నాను, మీరు నివాసం ఉంటున్న జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు క్లియర్ గా చెప్పారు రెసిడెన్షియల్ అని చెప్పి. నెక్స్ట్ రెసిడెన్షియల్ బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెసిడెన్షియల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెట్టాను కదా, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఏలూరు, ఇదిగోండి ఏలూరు పెడుతున్నా, ఏలూరు వెస్ట్ గోదావరి పెడుతున్నా, మాది అదే కాబట్టి. ఎస్. సో వీఆర్ అప్లైయింగ్ ఫర్ జేఎన్వి ఏలూరు కేటగిరీ. నెక్స్ట్ రెసిడెన్షియల్ బ్లాక్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒకవేళ మీరు రాంగ్ గా పెడితే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ కాకపోయి మీరు ఎగ్జామ్ రాసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు సీట్ అయితే ఎవరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ బ్లాక్ అంటే మీరు నివాసం ఉంటున్న మండలం అనేది జాగ్రత్త, మీరు నివాసం ఉంటున్న మండలం అనేది ఏ బ్లాక్ వస్తుందో చూసుకొని అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎలా సెలెక్ట్ చేయాలంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఓన్లీ దీని మీద మాత్రమే. ఏది మీరు నివాసం ఉంటున్న మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటో నవోదయ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ప్రస్తుతం మాత్రం రండి. రెసిడెన్షియల్ బ్లాక్ అంటే ఏంటి, మీ ఇల్లు ఏ మండలంలో అయితే ఉందో ఆ మండలం అనేది అకార్డింగ్ టు నవోదయ ఏ బ్లాక్ కింద వస్తుందో ఆ బ్లాక్ పెట్టుకోండి. నేను నెక్స్ట్ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, అప్పుడు ఎలా చూసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి మీకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్యుఎన్ ఎన్ఐఓఎస్. సో ఇది మనకు అక్కర్లేదు, నో పెట్టేసుకోవచ్చు, ఇది నో పెట్టుకోవాలి ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, వెదర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ క్లాస్ 6 అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ ఇస్ సేమ్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే పిల్లలు 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ అయితే చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్, అలాగే మీరు నివాసం ఉంటున్న డిస్ట్రిక్ట్ రెండు సేమ్ అని అడుగుతారు. ఒక రెండు ఒకే జిల్లా అనుకోండి, ఏం పెట్టుకోవాలి మనం, ఎస్ పెట్టుకోవాలి. ఒకవేళ కాదు అంటే నో పెట్టుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ నో పెట్టి చూద్దాం, ఏమడుతుంది చూద్దాం. ఎస్ పెడితే ఏమడుతుంది, ఏమీ లేదు. ఒకవేళ నో పెడితే ఇదిగోండి ఇక్కడ అడుగుతుంది సార్. మనం ఒకవేళ పిల్లలు చదువుతున్న స్కూల్ 5th క్లాస్ ఎక్కడ చదువుతున్నారు ఆ జిల్లా, మన నివాసం ఉంటున్న ఇల్లు అనేది ఉన్న జిల్లా రెండు వేరు వేరు అనుకోండి. మళ్ళీ మనకి ఇక్కడ ఏమడుగుతుంది ఇదిగోండి, డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ ఇస్ స్టడీయింగ్. సో 5th క్లాస్ ఏ జిల్లాలో చదువుతున్నారో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ బ్లాక్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5. నెక్స్ట్ 5th క్లాస్ ఎక్కడ చదువుతున్నారో ఆ మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో చూసుకొని అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కనబడుతున్నాయి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు అర్థమైందా. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సో November 28 మనకి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఎస్ ఉంది. సో ఆ 6th క్లాస్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ లో కావాలా తెలుగులో కావాలని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ పిల్లలు ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ పెట్టుకోండి, తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. ఇక రిమైనింగ్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, మీకు ఏది కల్లా సెలెక్ట్ చేసుకోండి. బట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఎంటైర్ పేపర్ అంతా కూడా అదే లాంగ్వేజ్ లో ఉంటుంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ రండి, ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్. ఇక్కడ మనం ప్రీవియస్ స్కూల్స్ అంటే 3rd, 4th, 5th క్లాస్ చదువుతున్న స్కూల్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్. 3rd క్లాస్ ఎక్కడ చదివారో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ రాయండి. 4th క్లాస్ ఎక్కడ చదివారో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ రాయండి. 5th క్లాస్ ఎక్కడ చదివారో ఆ స్కూల్ నేమ్ అని ఇక్కడ రాయండి. నెక్స్ట్ రికగ్నైజ్డ్. ఎస్, స్కూల్స్ అన్ని కూడా నోవేడేస్ అన్ని కూడా రికగ్నైజ్డ్. దీన్ని మనం ఏమి కూడా చేంజ్ చేయాల్సిన పని అయితే లేదు, అన్ని కూడా రికగ్నైజ్డ్ స్కూల్సే. నెక్స్ట్ స్కూల్ లొకేషన్. సో 3rd క్లాస్ స్కూల్లో చదివారు కదా, ఆ స్కూల్ అనేది ఏ లొకేషన్ ఉంది, రూరల్ అర్బన్. సో రూరల్ అంటే ఏంటి, ఒకవేళ 3rd క్లాస్ చదువుతున్న స్కూల్ అనేది విలేజ్ లో ఉంటే పల్లెటూరులో ఉంటే అది రూరల్ కింద వస్తుంది. అలా కాకుండా సిటీ కానీ టౌన్ లో ఉంటే అది అర్బన్ కింద వస్తుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి రూరల్ అర్బన్. అలాగే 4th క్లాస్ కూడా మనకి రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద వస్తుందా. 5th క్లాస్ కూడా మనకి రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద వస్తుందా. నెక్స్ట్ ఇయర్ అండ్ మంత్ ఆఫ్ జాయినింగ్. సో ఇక్కడ మనకి ఏ ఇయర్ లో 3rd క్లాస్ జాయిన్ అయ్యారు, ఏ మంత్ లో జాయిన్ అయ్యారు. ఇక్కడ 4th క్లాస్ అనేది ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు అండ్ ఏ మంత్ లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 5th క్లాస్ అనేది సేమ్ ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు, ఏ మంత్ లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్. 3rd క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు. 4th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు పెట్టుకోండి. నెక్స్ట్ 5th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అవబోతున్నారు, ఏ మంత్ లో పాస్ అవబోతున్నారు. క్లియర్ ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్
ఇక్కడ మనం డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీకు ఇందా చెప్పాం కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికన్నా ముందే కొన్ని డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీస్ అని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్. సో స్టూడెంట్ కి సంబంధించిన సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే సో ఏదైతే సిగ్నేచర్ కాపీ ఆర్ ఫైల్ ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ పేరెంట్ సిగ్నేచర్. సేమ్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్. ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. ఏంటండి, ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, మీకు ఏ డీటెయిల్స్ ఏదైతే రెడ్ కలర్ తో స్టార్ సింబల్ ఉందో అవి మ్యాండేటరీ, అంటే ఏంటి పక్కా 100% ఫిల్ చేయాలి. సో ఎక్కడైతే మనకు స్టార్ సింబల్ ఉందో దట్ ఈస్ ఆప్షనల్, చేస్తే చేయండి లేదంటే లేదు. అయితే క్యాండిడేట్ ఫోటో దగ్గర స్టార్ ఉంది, సో డెఫినెట్ గా మనం అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ దగ్గర కూడా క్యాండిడేట్ సిగ్నేచర్ స్టార్ ఉంది కాబట్టి 100% అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ పేరెంట్ సిగ్నేచర్ అని చెప్పి అడుగుతున్నారు కదా, ఇక్కడ కూడా స్టార్ సింబల్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం అప్లోడ్ చేయాలి. బట్ కమింగ్ టు కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టార్ సింబల్ లేదు. సో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, సర్టిఫికేట్ లేకపోతే వదిలేయచ్చు. చాలా మంది కూడా సర్టిఫికేట్ గురించి కొంచెం వరీ అవుతున్నారు, సార్ మా దగ్గర ఓబీ సర్టిఫికేట్ లేదు, మా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు వరీ అవుతారు. సో ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు, మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు, టెన్షన్ పడదు. సో ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే లేదు. క్లియర్ గా అర్థమవుతుందా? నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అని ప్రివ్యూ ఉంది. సో ఆ సేవ్ అని ప్రివ్యూ మీద కొట్టిన తర్వాత మనం ఇప్పుడు దాకా ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ కూడా 1 by 1 కనబడతాయి. సో అవన్నీ ఓకే అనుకున్న తర్వాత కింద సబ్మిట్ అని ఒక ఆప్షన్ కనబడి దాని మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వచ్చి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో మీకు ఎప్పుడైతే కంగ్రాచులేషన్స్ అని అప్లికేషన్ నెంబర్ వస్తుందో అక్కడితో మీరు మీ పిల్లలకు సంబంధించిన నవోదయ 6వ తరగతి అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసేసినట్టే. ఫర్దర్ గా ఇంకే ప్రాసెస్ ఉండదు. సో అర్థమైంది కండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అయినా సరే అప్లై చేసేయచ్చు, వాళ్ళు మనకి మ్యాండేటరీ అని చెప్పలేదు. ఓకేనా? సో నిన్నటి వరకు కూడా చాలా మంది అడిగారు, సార్ ఓబీసీ లేదు మన దగ్గర క్యాస్ట్ ఏ ఉంది అని. సో లేకపోతే నో ప్రాబ్లం అండి, ఉంటే ఆ సర్టిఫికేట్ యూజ్ చేసి అప్లోడ్ చేయండి, లేదు అంటే లేదు. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వీడియోను ఒక రిఫరెన్స్ కింద యూజ్ చేసుకొని ఎవరికైతే హౌ టు ఫిల్ అప్లికేషన్, సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం రాదో వాళ్ళు దీన్ని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.